నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష. జల వివాదాల నేపథ్యంలో అధికారులతో సమాలోచనలు. హైదరాబాద్ బాలానగర్లో 6 లైన్ల ఫ్లైఓవర్ ప్రారంభం. నగరవాసులకు మెరుగైన రవాణా వ్యవస్థ రూపొందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ. 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం. హిమాచల్ నుంచి హర్యానాకు దత్తాత్రేయ బదిలీ. మిజోరం గవర్నర్గా కంభంపాటి హరిబాబు. కొన్ని ప్రాంతాల్లో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుందన్న కేంద్ర ఆరోగ్య శాఖ. కోవిడ్ నిబంధనలు పాటించకపోతే మళ్లీ ఆంక్షలు విధిస్తామని హెచ్చరిక. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జల వివాదాలు తలెత్తుతున్నాయన్న బండి సంజయ్. కృష్ణా జలాల వివాదాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో గ్రూప్ బి, సి పోస్టులకు ఇకపై ఉమ్మడి ప్రవేశ పరీక్ష. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా ఎంపిక చేస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటన. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులు కడుక్కోవాలి. వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సమీక్షిస్తున్నారు. జల వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల అంశంపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ నెల 9న జరగబోయే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీ సమావేశం వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. సీఎస్ సోమేష్ కుమార్, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 8 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. ఈ 8 మందిలో 4 కొత్తవారు కాగా మిగిలిన 4 బదిలీ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హర్యానాకు బదిలీ అయ్యారు. ఏపీ బీజేపీ నేత కంభంపాటి హరిబాబు మిజోరం గవర్నర్గా నియమితులయ్యారు. కేంద్ర మంత్రి తావర్చంద్ గెహ్లోట్కు కర్ణాటక బాధ్యతలు అప్పగించారు. మిజోరం గవర్నర్గా కొనసాగుతున్న పిఎస్ శ్రీధరన్ పిల్లై గోవా గవర్నర్గా, హర్యానా గవర్నర్గా కొనసాగుతున్న సత్యదేవ్ నారాయణ్ త్రిపుర గవర్నర్గా కొనసాగుతున్న రమేష్ బైస్ జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు. మిజోరాం నూతన గవర్నర్గా ప్రభుత్వం నియమించడం పట్ల బీజేపీ నేత కంభంపాటి హరిబాబు హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంకు గవర్నర్గా పనిచేసే అవకాశం లభించిందన్నారు. నన్ను మిజోరాం గవర్నర్గా నియమించినందుకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారికి, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంకిత భావంతో పనిచేసేటువంటి యొక్క ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు వస్తుందనే దానికి నాకు ఈ పదవి లభించింది తార్కాణం అని చెప్పి నేను భావిస్తున్నాను. గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించి ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించడం వేరు, రాజ్యాంగబద్ధమైన పదవిలో బాధ్యతలు నిర్వర్తించడం వేరు. ఇది ఒక భిన్నమైన విధానం. కాబట్టి దానికి అనుగుణంగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం వినియోగించుకుంటాం. కరోనా విపత్తు సమయంలో ఫీజుల విషయంలో విద్యాసంస్థలు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని హైకోర్టు సూచించింది. ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాక్టివ్ పేరెంట్స్ ఫోరం దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ తదితరులతో కూడిన ధర్మాసనం విచారించింది. ఫీజులు చెల్లించలేదని 219 మంది విద్యార్థులకు 17 రోజులుగా ఆన్లైన్ తరగతులు బోధించడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఈ చర్య పిల్లలు చదువుకునే హక్కును కాలరాయడమేనని వ్యాఖ్యానించింది. ఫీజులతో ముడిపెట్టకుండా విద్యార్థులందరికీ ఆన్లైన్ బోధన కొనసాగించాలని, తొలగించిన వారిని తిరిగి తీసుకోవాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈ నెల 13కు వాయిదా వేసింది. ట్రాఫిక్ సమస్యలు లేకుండా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలని సంకల్పించినట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లో తొలిసారి 6 లైన్లతో నిర్మించిన బాలానగర్ ఫ్లైఓవర్ను కేటీఆర్ ప్రారంభించారు. వ్యూహాత్మక రహదారుల విస్తరణ కార్యక్రమం కింద తొలి దశలో 6,000 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. నిత్యం రద్దీగా ఉండే బాలానగర్ చౌరస్తాలో 6 లేన్లతో నిర్మించిన ఫ్లైఓవర్ను మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు ప్రారంభించారు. గత 2 ఏళ్లుగా బ్రిడ్జి నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికురాలు శివమ్మతో రిబ్బన్ కట్ చేయించారు. నిత్యం ట్రాఫిక్ కష్టాలు ఉండే బాలానగర్ చౌరస్తాలో 6 లేన్ల ఫ్లైఓవర్ను 385 కోట్ల వ్యయంతో 3.5 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేశారు. 1.13 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో 26 పిల్లర్లతో ఫ్లైఓవర్ను నిర్మించారు. హైదరాబాద్ నగరంలోనే నిర్మించిన మొట్టమొదటి 6 లేన్ల ఫ్లైఓవర్ ఇదే కావడం విశేషం. బాలానగర్ ఫ్లైఓవర్ను ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. బాలానగర్ వాసుల 40 సంవత్సరాల కల నెరవేరిందన్నారు. మొత్తం 30,000 కోట్ల రూపాయల నిధులతో వ్యూహాత్మక రహదారుల విస్తరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని, తొలి దశలో 6,000 కోట్ల వ్యయంతో అండర్పాస్లు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు, రహదారుల విస్తరణ చేపట్టినట్లు చెప్పారు. ఒక్క కూకట్పల్లి నియోజకవర్గంలోనే 1,000 కోట్ల రూపాయలతో వీటిని నిర్మించినట్లు తెలిపారు. 40 సంవత్సరాల కల ఈ ప్రాంతంలో మొత్తం హైదరాబాద్లోనే ట్రాఫిక్ సమస్యతో అత్యంత దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొన్నది ఈ బాలానగర్ జంక్షన్ అనే మాట వారు చెప్పడం జరిగింది. కుకట్పల్లి నుంచి కంటోన్మెంట్ పోయే వాళ్ళు కానీ, కుత్బుల్లాపూర్ పోయే వాళ్ళు కానీ, లేదా కిందికి మెదక్ జిల్లాకి నర్సాపూర్ కానీ, ఇంకా మెదక్ కానీ పోయే వాళ్ళు కానీ అందరికీ కూడా ఈ ప్రాంతంకి వచ్చినామంటే ఒక 20-30 నిమిషాలు ఇక్కడ అట్కాయించిపోతామనే ఒక భయము, ఒక బాధ అందరికీ ఉండేది. అట్లాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడంగానే తీసుకున్న స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వ్యూహాత్మక రహదారుల విస్తరణ కార్యక్రమం ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా ఈరోజు మొత్తం 30,000 కోట్ల ప్రణాళికలో భాగంగా మొదటి దశలో 6,000 కోట్లతో వివిధ అండర్ పాస్లు, బ్రిడ్జీలు, ఈ నిర్మాణాలన్నీ కూడా జరుగుతున్న విషయం మీకు తెలిసిందే. బాలానగర్ ఫ్లైఓవర్ కు బాబు జగజ్జీవన్ రామ్ ఫ్లైఓవర్ గా నామకరణం చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపాలని కేంద్రానికి లేఖ రాసినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని ఈ విషయంలో మొదటగా స్పందించింది తానేనని చెప్పారు. కృష్ణా జిల్లాల విషయంలో 2 తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ గత సంవత్సరం ఆగస్టు 5న కేంద్రం అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసిందన్నారు. ఆ రోజు కావాలనే తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గ సమావేశం పెట్టుకున్నారని అన్నారు. కేసీఆర్ జగన్ మధ్య ఉన్న అవగాహన బయటపడుతుందనే కౌన్సిల్ భేటీకి వెళ్లలేదని ఆరోపించారు. ప్రాజెక్టుల వద్ద పోలీసులను పెట్టాల్సిన అవసరం ఏం వచ్చిందని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రజల్లో అయోమయం సృష్టించేందుకే కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. కేంద్ర మంత్రికి సీఎం కేసీఆర్ ఫోన్ చేయడం ఒక జోక్ అని విమర్శించారు. కేసీఆర్ వల్లే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతోందని ఆరోపించారు. కృష్ణా జిల్లాలో 299 టీఎంసీల నీటి కేటాయింపులకు ఒప్పుకొని తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారని బండి సంజయ్ అన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నువ్వు ఒప్పుకునేది వాస్తవమా కాదా? నువ్వు సంతకాలు నువ్వు చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టింది వాస్తవమా కాదా? మొదటిసారి మీ సలహాదారు విద్యాసాగర్ రావు గారు, మీ అప్పటి మంత్రి ఇద్దరు కలిసి సంతకాలు పెట్టింది వాస్తవమా కాదా? ఈ సమావేశాలను ఒప్పుకునేది వాస్తవమా కాదా? ఒప్పుకోవడానికి కారణమైంది రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్లే కృష్ణా జిల్లాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పీసీసీ అధ్యక్ష పదవి నుండి వైదొలుగుతున్న నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో నాగార్జున సాగర్ ఆయకట్టు పూర్తిగా ఎడారిగా మారబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులలో వృధా ఖర్చు ఎక్కువైందని ఆరోపించారు.
కృష్ణా జలాల వివాదాన్ని పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 7.5 రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో అప్పులు చేసిందని ఆరోపించారు. పీసీసీ అధ్యక్షునిగా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న ఎంపీ రేవంత్ రెడ్డి ఇతర పదవులు చేపట్టనున్న నేతలకు ఉత్తమ్ కుమార్ అభినందనలు తెలిపారు. సుదీర్ఘకాలం పీసీసీ అధ్యక్షునిగా కొనసాగేందుకు తనకు పార్టీ నాయకత్వం అవకాశం ఇచ్చిందని అన్నారు. గతంలో నేను చెప్పుంటాను కానీ ఈ అంశాలు పార్లమెంట్ లో ప్రస్తావిస్తున్నాను. నేషనల్ లెవెల్లో కూడా తెలంగాణ రైతుల పక్షాన ప్రజల పక్షాన మరి పోరాటం చేస్తున్న విషయం మీకు మనవి చేస్తూ, పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ 40,000 క్యూసెక్ల నుంచి 88,000 క్యూసెక్ కి అఫీషియల్ గా పని మొదలుపెట్టిండ్రు. అంటే 4 టీఎంసీలు ఇప్పుడు పోతున్నది, 8 టీఎంసీలు పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ పని మొదలుపెట్టిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అర్హత ఉందా అని చెప్పి తెలంగాణ రైతులు ప్రజలు కూడా అడుగుతున్నారని చెప్పి నేను మనం చేస్తున్నాను. తెలంగాణ వాజ్ ఫార్మ్ టు ప్రొటెక్ట్ రివర్ వాటర్ షేర్. తెలంగాణ ఏర్పడ్డ అన్యాయం జరుగుతుందంటే ఇది ఎంత దుర్మార్గమైన విషయం ఒకసారి ఆలోచన చేయాలి. దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలు అప్రమత్తంగానే ఉండాలని కేంద్రం హెచ్చరించింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఈ మధ్యాహ్నం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించని పక్షంలో మినహాయింపులు తొలగించి కఠినమైన ఆంక్షలు తిరిగి అమల్లోకి తీసుకొస్తామని హెచ్చరించారు. ఇటీవల పెద్ద సంఖ్యలో పర్యాటకులు హిల్ స్టేషన్లు సందర్శిస్తున్నారని, కోవిడ్ ప్రోటోకాల్ను పాటించడం లేదని లవ్ అగర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు దేశంలో క్రియాశీలక కేసులు 5 లక్షల లోపే ఉన్నాయి. కానీ మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 10% కన్నా ఎక్కువ నమోదవుతోందని లవ్ అగర్వాల్ చెప్పారు. 50,000 से कम केसेस प्रतिदिन के हिसाब से देश में रिपोर्ट हो रहे हैं, विच शोज ए रिडक्शन इन द स्प्रेड ऑफ इन्फेक्शन. और यह नंबर भी करीब 111 दिन बाद हम देखते हैं कि इस संख्या में केसेस यहां पर अभी रिपोर्ट हो रहे हैं. कंटिन्यूड डिक्लाइन इन एवरेज डेली न्यू केसेस, अगर आप इसको एनालाइज करें तो पाते हैं कि फ्रॉम ए वीकली एवरेज ऑफ 3,89,000 केसेस बीइंग रिपोर्टेड ऑन ए डेली बेसिस इन द कंट्री, हम वीक ऑन वीक बेसिस पर कंटिन्यूड रिडक्शन इन डेली न्यू केसेस रिपोर्टेड नोट कर रहे हैं. और अगर हम पिछले 4 दिन का भी और उससे पिछले हफ्ते का भी देखें तो ऑन एन एवरेज 13% के हिसाब से केसेस में रिडक्शन नोट किया जा रहा है. इसी के साथ ही हम देखें तो पाते हैं कि वह जिले जहां 100 से अधिक केसेस रिपोर्ट हो रहे थे ऑन ए डेली बेसिस, जो 4 मई के समय पर 531 ऐसे जिले थे, उसको 4 जून के समय पर 262 जिले ऐसे रह गए और अब घटते घटते वह 91 डिस्ट्रिक्ट हो गए हैं. आपको अवगत होगा, पिछली प्रेस कॉन्फ्रेंस में भी हमने इसी तरह से बताया था. तब उस समय पर देश में ऐसे 100 जिले थे जहां पर कि 100 से अधिक केसेस प्रतिरोज रिपोर्ट हो रहे थे. यानी कि पिछली प्रेस कॉन्फ्रेंस से अगर हम कंपेयर करें तो ऐसे 9 जिले हैं जहां पर केसेस में रिडक्शन फर्दर बेसिस पर नोट किया गया है. और अगर हम मई के 4 मई वाले हफ्ते से कंपेयर करें तो 440 डिस्ट्रिक्ट ऐसे हैं देश में जहां पर कि रिडक्शन इन केसेस विजिबल वे में नोट किया गया है. ఇకపై కేంద్ర ప్రభుత్వ పరిధిలోని గ్రూప్ బి, సి ఉద్యోగాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరుగుతుందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరుగుతుందని చెప్పారు. ఉద్యోగ నియామకాలలో జాప్యాన్ని నివారించి సరళతర విధానాన్ని అమలు చేస్తామన్నారు. యువతకు సమాన ఉపాధి అవకాశాలు పెంచే లక్ష్యంతో నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. దేశంలోని ప్రతి జిల్లాలో ఉమ్మడి పరీక్ష నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. 5,50,00,000తో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు, 5 కోట్ల రూపాయలతో సమీకృత కూరగాయల మార్కెట్, శ్మశాన వాటికలు ప్రారంభించారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయం, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, వైకుంఠధామాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు హరితహారం కార్యక్రమం చేపట్టామన్నారు.
పల్లె పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమాలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కూడా మేలు జరగాలి కనుక మా చింతా ప్రభాకర్ గారి కోరిక మేరకు ఈ 2 వాహనాలకు 30 లక్షల రూపాయలు కూడా నేను ఒక వారం లోపల శాంక్షన్ చేసి మీకు వెంటనే పంపిస్తా అని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు వెజ్ నాన్ వెజ్ మార్కెట్ సదాశివపేట పట్టణంలో పరిస్థితి ఏంది? వాళ్ళ మాంసం కొందామంటే రోడ్డు మీద అమ్ముతుంటారు, చేపలేమో మోరి మీద అమ్ముతుంటారు, కూరగాయలేమో రోడ్ల మీద అమ్ముతుంటారు. దుమ్ము ధూళి ఆ మోరీల మీద చేపలు అమ్మితే తెచ్చుకొని తింటున్నాం. మాంసం అమ్మితే దాని చుట్టూ ఈగలుంటాయి, చికెన్ షాప్ చుట్టూ ఈగలుంటాయి, దాని మీద అంతా పొగ పడుతుంటుంది. ఆయన 5 నిమిషాలకు ఒకసారి నీళ్లు చల్లుతుంటాడు ఆ మాంసం మీద. దాంట్లోనే పొగ, దుమ్ము, ఈగలు, దోమలు, నీళ్లు జల్లుడు. ఆ ఏ నీళ్లు చల్లుతాడో తెలియదు, ఎవరు ఎక్కడ అమ్ముతారో తెలియదు. చేపలు అమ్మే అమ్మ మోరి మీదనే కూర్చొని అమ్ముతుంది. చేపలు అన్నీ అమ్ముతుందా? ఏడమ్ముతుంది మోరి. మరి ఎప్పుడంతా చేపలకు నీళ్లు చల్లాలి, కమ్మైతే ఏ నీళ్లు చల్లుతుందో ఏందో మరి. హైదరాబాద్ శివారులోని కీసరా రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో నూర్ మహమ్మద్ కుంట వద్ద 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ కీసరా రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో 3 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. పర్యాటక శాఖ సహకారంతో పిల్లలు, పెద్దలు ఈ ప్రాంతాన్ని సందర్శించేలా వసతులు కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారి శోభ, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని ప్రముఖ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఉత్సవాలపై మంత్రి ఆలయం ఆవరణలో సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 12న ఎదుర్కోలు, 13న కళ్యాణం, 14న రథోత్సవం నిర్వహిస్తామన్నారు. గత సంవత్సరం కరోనా కారణంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించామని, అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ఏడాది ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అధికారుల సహకారం, అదేవిధంగా ఎండోన్మెంట్ ట్రస్టీ సభ్యుల సహకారం, అందరి సహకారంతో మరి బ్రహ్మాండంగా కళ్యాణం ఉంటుంది. ఒక హైదరాబాదే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా భారతదేశంలో చాలా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది. వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకు ఏ ఆటంకాలు లేకుండా మరి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. కాబట్టి భక్తులు, ప్రజలందరూ కూడా సంతోషంగా ఈ కళ్యాణంలో భాగస్వామ్యం కావాలి. పారిశ్రామిక రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు, ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు అండగా నిలవాలని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు కోరారు. ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధి కోసం ఇండియన్ బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఎంఎస్ఎంఈ కంపెనీలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రుణాలు, ఫండింగ్ విషయంలోనూ పారిశ్రామిక రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న సూక్ష్మ మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు బ్యాంకులు అండగా ఉండాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్వయం సహాయక సంఘాలు గత 2 దశాబ్దాలుగా తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించే విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. ఇండియన్ బ్యాంకుతో ఇప్పటికే కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం ఉందని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న పట్టణాలలో వివిధ ప్రాజెక్టులకు సహకరించే అవకాశాలు పరిశీలించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన టీ హబ్, వి హబ్లో భాగస్వాములు కావాలని కోరారు. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో రుణాల వసూలుకు సంబంధించి బ్యాంకులు కూడా ఉదారంగా వ్యవహరించాలన్నారు. ఎంఎస్ఎంఈ రంగానికి అండగా ఉండేందుకు కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలతో పాటు రుణాల లింకేజీ విషయంలో కొంత సంక్లిష్టత ఉందని, దీనిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. ప్రముఖ నటుడు సోనూ సూద్ ఈరోజు ప్రగతి భవన్లో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా సోనూ సూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను కేటీఆర్ అభినందించారు. దేశవ్యాప్తంగా వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ సోనూ సూద్ చేస్తున్న సహాయాన్ని కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. కరోనా సంక్షోభ కాలంలో వ్యక్తిగత స్థాయిలో ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని కేటీఆర్ అన్నారు. సోనూ సూద్ను అభినందిస్తూ శాల్వా కప్పి కేటీఆర్ సత్కరించారు. ఈ సందర్భంగా సోనూ సూద్ సేవా రంగంలో తన భవిష్య ప్రణాళికలను మంత్రితో పంచుకున్నారు. ఈరోజు ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని జరుపుకున్నారు.
జంతువులకు వ్యాధులు సోకకుండా వాటికి టీకాలు వేయడం, ఇతరత్రా వైద్యపరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించడమే జూనోసిస్ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం. జూనోటిక్ వ్యాధుల వ్యాప్తిని కట్టడి చేద్దామనే ఇతివృత్తంతో 2021 సంవత్సరంలో ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని జరుపుకున్నారు. దీనిపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. గ్రీకు పదమైన జూనోసిస్లో జూన్ అంటే జంతువు, నోసిస్ అంటే వ్యాధి, అంటే వన్యప్రాణులు జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులన్నమాట. జంతువుల నుంచి సుమారు 150 జూనోటిక్ వ్యాధులు ఉన్నట్టు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. లూయిస్ పాస్చర్ అనే జీవశాస్త్రవేత్త కుక్కల నుంచి రేబీస్ వ్యాధి వస్తుందని గుర్తించడమే కాకుండా 1885 జూలై 6న రేబీస్ వ్యాధి సంక్రమించకుండా విజయవంతంగా టీకా మందును కనుగొన్నారు. ఆయన సాధించిన ఈ విజయానికి గుర్తుగా అప్పటి నుండి జూలై 6ను ప్రపంచ జూనోటిక్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మనకు సంక్రమిస్తున్న కొత్త తరహా వ్యాధుల్లో 75% వ్యాధులు జంతువుల నుండే సంక్రమిస్తున్నాయి. కుక్కకాటు వల్ల రేబీస్ వ్యాధి సంక్రమిస్తుందని మనకు చాలా కాలం నుండే తెలుసు. అయితే ఎలుకలు కరిచినా ఈ వ్యాధి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. పక్షుల నుంచి బర్డ్ ఫ్లూ, పందుల నుంచి స్వైన్ ఫ్లూ, కోతులు, గొరిల్లా, చింపాంజీల నుండి ఎబోలా వ్యాధులు మనుషులకు సోకుతాయి. పందులు, మేకలు, గొర్రెలు, ఒంటెలలో కనిపించే ఆంథ్రాక్స్ వ్యాధి మనుషులకు కూడా సోకే అవకాశం ఉంది. అలాగే సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ సార్స్ పిల్లుల నుంచి మనుషులకు సోకుతుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా మహమ్మారి కూడా జంతువుల నుంచే మనుషులకు సోకిందనే విమర్శలు లేకపోలేదు. ఇలా మనకు సంక్రమించే వ్యాధుల్లో 75% అంటువ్యాధులు కాగా వాటిలో 60% జంతువుల నుంచి సంక్రమిస్తున్నవే. ఈ నేపథ్యంలో జంతువుల నుంచి మనకు వ్యాధులు సోకకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. జంతువులపై ప్రేమ చూపిస్తూనే కొన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలి. వ్యాధి సోకిన తర్వాత చికిత్స కన్నా వ్యాధి సోకకుండానే నివారించాలి. జంతువులతో మనం చక్కగా ఉండడమే కాకుండా వాటిని శుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉంచాలి. మన పెంపుడు జంతువులను సైతం శుభ్రంగా ఉంచాలి. వాటికి టీకాలు వేయిస్తుండాలి. అప్పుడే మనం ఈ వ్యాధుల బారిన పడకుండా చాలా వరకు మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఈ అవగాహన ప్రతి ఒక్కరిలో కల్పిస్తూ జూనోటిక్ వ్యాధుల నుంచి దూరంగా ఉంచడంతో పాటు జంతువులకు కూడా వైరస్ సోకకుండా వాటిని కూడా జాగ్రత్తగా ఉంచడమే వరల్డ్ జూనోటిక్ డే దినోత్సవం లక్ష్యం. వరల్డ్ జూనోటిక్ డే సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలుచోట్ల వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ నారాయణగూడలోని సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ ఆసుపత్రిలో యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ వి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా, ఇండియన్ ఇమ్యూనోలాజికల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ కుమార్ ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ స్ట్రే డాగ్ని కూడా వీటిని దూర ప్రదేశంలో పెట్టేసేసి మల్టిప్లికేషన్ కంట్రోల్ ఏబీసీని కూడా వాళ్ళు ప్రారంభించడం జరిగింది. ఈ డాగ్స్ షెల్టర్స్ పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సొంతంగా దాతలు ఇండియన్ ఇమ్యూనలాజికల్ వాళ్ళు గొప్పగా ముందుకు రావడం, ముఖ్యంగా ఈ డెడైజ్ డిసీజ్ రేబీస్ మీద ఈ కుక్కలు తర్వాత ఈ పిల్లుల టీకాలు ఇవ్వడం, ఈ విధంగా ఎంతో సేవ చేస్తూ ఉన్నాం. Today we are all celebrating this day. As you all know, 75% of new diseases, emerging diseases are all zoonotic in nature, and including COVID-19. So we have seen that there are quite a lot of diseases like dengue, chikungunya, Zika, rabies, HIV. They're all zoonotic in nature. So we have to, the only efficient way to control zoonotic diseases is through vaccination. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. 74వ కేన్స్ చలనచిత్రోత్సవంలో ఇండియా పెవిలియన్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి నుంచి ప్రపంచం త్వరలోనే బయటపడుతుందని, ప్రేక్షకులు తిరిగి థియేటర్లకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో 500 చారిత్రాత్మక పర్యాటక ప్రాంతాలు అందుబాటులో ఉండడంతో పలు విదేశీ సినిమాల చిత్రీకరణ ఇక్కడ జరుగుతోందని అన్నారు. షూటింగ్ల కోసం అనుమతులన్నీ జారీ చేసేందుకు ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఇక నుండి అనుమతులన్నీ ఒకేసారి జారీ చేయనున్నట్లు జవడేకర్ తెలిపారు. It's technology and it's business, and India offers the best.
As you know, many world films are now getting filmed in India. We have exotic and exciting for more than 500 sites. And we have now opened up facilitation office which guarantees that all permissions are given in one go. Lots of popular Hollywood movies have got their VFX animation work done in India. Just to name few, Lion King, Jungle Book, Life of Pi, X-Men, Avatar, so all popular films practically. Now India's contribution to these world films is also increasing. This is why Cannes Film Festival is a festival of creativity, festival of talent, but simultaneously a place of business. Films, after the pandemic, will again resume doing huge business. And many films are shot also for OTT platforms. But I am very sure that Cannes film market provides a big opportunity for the filmmakers of the world to meet and discuss. This pavilion, though virtual, can become a meeting place, and that's what we want. Our artists, very few will reach there, but the Indian contingent and many in the film trade can discuss, communicate with each other and fix up their appointments and work details thereafter. I hope that and wish that the world comes out of this pandemic very soon and we come back to theatres. Thank you and all the best. కేంద్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఖాదీ ప్రాకృతిక్ పెయింట్ బ్రాండ్ అంబాసిడర్గా బాధ్యతలు చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచే లక్ష్యంతో జైపూర్లో నిర్మించిన ప్లాంట్ను నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ పరిశ్రమలో ఆవు పేడతో పర్యావరణ అనుకూల రంగులు తయారు చేస్తారు. ఈ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, రామ్ మనోహర్ లోహియాల కలలు సాకారం చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో గో ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఆవు పేడతో అనేక రకాల ఉత్పత్తులు తయారు చేయవచ్చని చెప్పారు. मेरे लिए बहुत बड़ी खुशी है क्योंकि ग्रामोद्योग, कृषि उद्योग, कुटीर उद्योग, हैंडलूम, हैंडीक्राफ्ट्स, ये मैं इसको अपने जीवन के एक मिशन के रूप में मानता हूं. गांधी जी, पंडित दीनदयाल उपाध्याय, डॉक्टर राम मनोहर लोहिया जी ने ग्रामीण और कृषि अर्थव्यवस्था को मजबूत किए बिना हम भारत का भविष्य नहीं बदल सकते, ये तीनों ने भी कहा है. यो एग्रो इकोनॉमिक्स, रूरल इकोनॉमिक्स, इसमें जब तक सोशियो इकोनॉमिक ट्रांसफॉर्मेशन नहीं होगा तब तक प्रधानमंत्री जी का जो आत्मनिर्भर भारत का सपना है वो हम पूरा नहीं कर सकते. और इसलिए इस आत्मनिर्भर भारत के सपने को पूरा करने के लिए कृषि क्षेत्र को, ग्रामीण क्षेत्र को 115 एस्पिरेंट डिस्ट्रिक्ट जो सोशली, इकोनॉमिकली, एजुकेशनली बैकवर्ड है और जो फॉरेस्ट का और जंगल का क्षेत्र है उसको हम लोग भय, भूख, आतंक, भ्रष्टाचार से मुक्त नहीं करेंगे, समृद्ध, संपन्न, शक्तिशाली नहीं करेंगे, गांव, गरीब, मजदूर, किसान का कल्याण नहीं करेंगे और सब गरीब लोगों को सस्टेनेबल डेवलपमेंट जब तक नहीं मिलेगी तब तक हमारा सपना पूरा नहीं होगा. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.
సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష, జల వివాదాల నేపథ్యంలో అధికారులతో సమాలోచనలు. హైదరాబాద్ బాలానగర్లో 6 లైన్ల ఫ్లైఓవర్ ప్రారంభం, నగరవాసులకు మెరుగైన రవాణా వ్యవస్థ రూపొందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ. 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం, హిమాచల్ నుంచి హర్యానాకు దత్తాత్రేయ బదిలీ, మిజోరం గవర్నర్గా కంభంపాటి హరిబాబు. కొన్ని ప్రాంతాల్లో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుందన్న కేంద్ర ఆరోగ్య శాఖ, కోవిడ్ నిబంధనలు పాటించకపోతే మళ్లీ ఆంక్షలు విధిస్తామని హెచ్చరిక. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జల వివాదాలు తలెత్తుతున్నాయన్న బండి సంజయ్, కృష్ణా జలాల వివాదాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో గ్రూప్ బి, సి పోస్టులకు ఇకపై ఉమ్మడి ప్రవేశ పరీక్ష, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా ఎంపిక చేస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటన.